హలో ఎవ్రీవన్, ముందుగా అందరికీ నమస్తే అండి. మనం ఈరోజు సేమియా ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయిలో 2 కప్స్ ఆఫ్ సేమియా వేసుకోండి. ఈ సేమియా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోండి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం నూనె, అందులోనే ఆవాలు, గ్రౌండ్ నట్స్, కరివేపాకు, ఉల్లిపాయ వేసి 2 నిమిషాల పాటు ఇలా సాట్ చేసి అందులోనే 3 కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ వేసేసుకొని ఇలా సాట్ చేసుకొని అందులో క్యాప్సికమ్, బీన్స్, తగినంత ఉప్పు వేసి ఒక 2 నిమిషాలు ఇలా సాట్ చేసేసి ప్లేట్ పెట్టేసుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత అందులోనే 4 కట్ చేసిన టొమాటో ముక్కలు వేసి మంచిగా నూనెలో మగ్గేంత వరకు ఇలా సాట్ చేసుకొని మూత పెట్టేసి తీయండి. ఇలా మంచిగా నూనెలో మగ్గాక స్మాష్ చేసి అందులోనే ఇప్పుడు పెప్పర్, జీరా, 1 స్పూన్ కారం వేసి ఇలా మంచిగా మిక్స్ చేసేసి అందులో 2 కప్స్ ఆఫ్ సేమియాకి 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోండి. ఇలా మంచిగా అందులోనే ప్లేట్ పెట్టేసుకొని ఇప్పుడు బాయిల్ అయ్యేటప్పుడు దాంట్లో ఈ సేమియా అనేది యాడ్ చేసుకొని మంచిగా మరొక్కసారి ఇలా మిక్స్ చేసి ప్లేట్ పెట్టి 2 నిమిషాల తర్వాత మరొక్కసారి ఇలా మిక్స్ చేసేసి సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా కుక్ అయిన దానికి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వింగ్ బౌల్లో టేస్ట్ అనేది చూసేద్దామండి. వావ్, నిజంగా చాలా బాగా వచ్చింది. ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఎవ్రీడే రుచులని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.